క్రీస్తునందు ప్రియమైన వారలారా, చదువుబడిన వాక్యాన్ని మరోసారి చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 17వ వచనం. అయితే యేసు, నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరమిచ్చాను. ఇక్కడ యేసు ప్రభువారు నా తండ్రి ఇదివరకు పనిచేస్తూ ఉన్నాడు, నేను కూడా చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను. ఇప్పుడు ఎవరికి ఉత్తరం ఇచ్చాడు? ఎవరు ప్రశ్నించారు? తండ్రి చేసిన పని ఏంటి? ఏం చేస్తున్న పని ఏంటి? ఏ సందర్భం అనేది మనము గ్రహించాలి అంటే 16వ వచనం కూడా చదవాలి. 16వ వచనం. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందుకు యూదులు యేసును హింసించిరి. చాలమ్మా. యూదులు యేసు ప్రభువారిని హింసించారు. ఎందుకంటే విశ్రాంతి దినాన ఆయన పని చేశాడు. అసలు యేసు ప్రభువారు మనకేం చెప్పాడు? చేయకూడదని చెప్పాడు కదా. ఇప్పుడు ఈయన పని చేశాడు. ఇది యూదులంతా కలిసి ఆయన మీద నెపం మోపి ఆయన హింసిస్తూ ఉన్నారు. అసలు ఏం పని చేశాడు ఈయన అనేది మనం పరిశీలన చేస్తే 5వ అధ్యాయము మొదటి 3 వచనాలు, 4 వచనాలు. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బేతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. 4వ వచనం. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. కనుక ఆ మంటపములో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచ కాలు చేతులు గలవారు గుంపులుగా పడియుండిరి. అక్కడ ఆగండి. ఇక్కడ బేతెస్దా అనేటువంటి ఒక కోనేరు గొర్రెల ద్వారం దగ్గర, అంటే యెరూషలేము దేవాలయంలోనికి బలివ్వడానికి గొర్రెలను ఒక ద్వారంలో తీసుకెళ్ళేవాళ్ళు. గొర్రెల్ని ద్వారం తీసుకెళ్ళేవారు. యేసు ప్రభు వారు చివరిగా ఆ ద్వారాన్ని వెళ్ళాడు. ఆయన ఎందుకు? గొర్రె పిల్లగా ఆయన బలి ఇవ్వడానికి ఆ ద్వారం గుండా వెళ్ళినట్టుగా బైబిల్ చెప్తుంది. కనుక ఆ గొర్రెల ద్వారం దగ్గర బేతెస్దా అనేటువంటి ఒక కోనేరు ఉంది. అక్కడ కోనేరు అంటే లోతుగా బావిలాగా ఉంటుంది, దాంట్లో నీళ్ళు ఉంటాయి. అయితే ఆ కోనేటికి ఒక విధమైనటువంటి మహిమ ఉంది. ఆ కోనేటికి ఏంటంటే, దేవదూత వచ్చి రోజులో ఏదో ఒక సమయాన ఆ నీటిని అలా కదిలించి వెళ్ళేవాడు దేవదూత. ఆ నీళ్లు దేవదూత కదిలించి వెళ్ళినప్పుడు ఎవరైతే ముందుగా, ఏ వ్యాధి గల వారైనా ముందుగా వెళ్ళి ఆ నీటిని తాగుతారో వాళ్ళు స్వస్థత పొందేవాళ్ళు. కనుక యేసు ప్రభువు వారు అక్కడికి వచ్చాడు. ఆ గొర్రెల ద్వారా గుండా వెళ్ళాలి యెరూషలేముకి. ఆయన యెరూషలేముకి వెళ్ళే ముందుగా అక్కడికి వచ్చాడు. వస్తే అక్కడ చాలామంది కుంటివారు, గుడ్డివారు, మూగవారు, చెవిటివారు, అనేకమైన వ్యాధులు గలవారు ఆ మంటపం చుట్టూన్నారు. యేసు ప్రభువు వారు చూస్తూ ఉంటే అక్కడ 38 సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తులైన ఒకడు అక్కడ పడి ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? యేసు ప్రభు వారికి ఎన్ని సంవత్సరాలు అప్పటికి? 33.5 సంవత్సరాలు అప్పటికి ఆయనకి. ఇంకా ఆయన వెళ్ళి చనిపోతాడు. ఆ గొర్రెల ద్వారం వెళ్ళాడు. ఇక ఆయన కొద్ది రోజులు ఆయన సిలువ వేశారు. అంటే 33.5 సంవత్సరాలకి యేసు ప్రభు చనిపోయారు. ఈయనకేమో 33.5 సంవత్సరాలు. వాడినాలను పడి ఉన్నాడు అక్కడ. అంటే యేసు ప్రభు వారి యొక్క వయసు కంటే వాడు పడి ఉన్న దినాలే ఎక్కువ, సంవత్సరాలు ఎక్కువ. ఈయనకి 33.5 సంవత్సరాలు అయితే ఆ వ్యాధిగ్రస్తుడికి
38 సంవత్సరాలుగా పడి ఉన్నాడు. అంటే ఆయన వయసు ఎంత తెలియదు. అప్పటికి ఆయనకి మరి 20 ఏళ్ళకు వ్యాధి వచ్చిందో, 30 ఏళ్ళకు వ్యాధి వచ్చిందో, 50 ఏళ్ళకు వ్యాధి తెలియదు. ఆయనకి 38 సంవత్సరాలుగా వ్యాధి ఉంది. ఆ వ్యాధి ఏంటి? మంచంలోనే పడుకొని ఉండేవాడు. కదలలేడు, లేవలేడు, ఎటు వెళ్ళలేడు, అలాగే పడుకొని ఉండేవాడు. మరి 38 ఏళ్ళు మరి అతను ఎలా అంటే ఎన్నో ఎలాగో ఎవరో ఏదో పెట్టేవాళ్ళు, ఏదో ఆయన బాధలు అయి పడతా ఉండేవాడు. అయితే యేసుప్రభు అక్కడికి వచ్చి అతన్ని అడిగాడు, నీవు స్వస్థపడగోరుచున్నావా అన్నాడు. అంటే అతను అన్నాడు, అయ్యా నాకు ఆశ అయితే ఉంది కానీ బాగుపడాలని, నేను స్వస్థపడదామని ఆ కోనేటి దగ్గరికి వెళ్ళలోపు నేను మంచంలో ఉన్నవాని కదా, నేను కదలలేను, ఎవరో తీసుకెళ్ళాలి, నన్ను అడుగుతా ఎవరినో ఒకరు రయ్యా అని. వాళ్ళు తీసుకెళ్ళి లోపు ఎవరో ఒకరు చేపెట్టేస్తా ఉన్నారయ్యా, దేవదూత కదిలించగానే వాళ్ళు బాగుపడిపోతున్నారు, నేను ఇలాగే ఉండిపోయానని చెప్పని. అంటే ప్రభు అన్నాడు, నీ పరుపెత్తుకొని లేచిపోమ్మన్నాడు అక్కడి నుంచి. ఇప్పుడు ఏమనాలి వాడు? ఆ వ్యాధిగ్రస్తులు ఏమనాలి? అయ్యా నేను పరుపెత్తుకుండే అవకాశం నాకుంటే, నేను మంచం పట్టుకొని లేపే అవకాశం నాకుంటే ఎప్పుడూ లేచిపోనా? 38 ఏళ్ళకి ఇక్కడ పడి ఉంటే నువ్వు లేచి వెళ్ళిపో అంటావేంటయ్యా అని ఉండొచ్చు వాస్తవంగా. కానీ వాడు అనలా. యేసుప్రభు వారి యొక్క మాటలో విశ్వాసాన్ని గుర్తెరిగాడు. ఈయన నువ్వు లేచిపోయి మంచం తీసుకొని వెళ్ళి అంటున్నాడు, పరుపు తీసుకొని అని ప్రయత్నం చేశాడు. లేవడానికి ప్రయత్నం చేస్తే లేచాడు, ఆ పరుపు తీసుకున్నాడు, మంచం తీసుకొని వెళ్ళిపోతుంటే వాడు 38 ఏళ్ళుగా పడి ఉంటే ఎవరు వాడిని చూడలా. గమనించలేదు మీరు ఇంటికి చదువుకోండి ఆ అధ్యాయం అంతా. 38 ఏళ్ళుగా అక్కడ పడి ఉంటే ఎవరు వాడిని పట్టించుకోవాలా, వాడి మొర ఎవరు వినలా. ఇంకో మాట చెప్పనా, ఓ భక్తుడు చెప్తుంటే విన్నాను నేను. 38 ఏళ్ళగా వాడు అక్కడి నుంచి లేచేవాడు కాదు. ఏమండి 38 ఏళ్ళు తినేవాడు తినకపోతే బతుకుతాడా? తినేవాడు కదా, తింటే కాలకృత్యాలు తీర్చుకోవాలి కదా. మరి ఏమై ఉంటుంది, వాడిని ఎవరు తీసుకెళ్తారు అంటే వాడు ఎంత భ్రష్టు పెట్టున్నాడో, ఎంత మరి కంపు కొడతా ఉన్నాడు అక్కడ. అందుకని ఎవరు పట్టించుకోరు, ఆయన ఎవరు పట్టించుకోవట్లా. కానీ యేసుప్రభు వారు ఆ స్థితిలో ఉన్నవాడిని, ఆ కోనేటి దగ్గర చాలామంది ఉన్నారు, అందరిని గమనించలేదు, కానీ వాడి దగ్గరకు వచ్చి నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడు. ఖచ్చితంగా దేవుని యొక్క స్వస్థత నిమిత్తమై, ఆయన యొక్క కృప నిమిత్తమై, ఆయన రక్షణ నిమిత్తమై నువ్వు వేచి ఉన్న వ్యక్తి అయితే దేవుడు ఈ రాత్రి నిన్ను కూడా ఆ విధంగా పలకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీలో ఉండాలి ఆశ. ఆ వ్యక్తికి అయితే నన్ను ఎత్తుకొని పోయేవాళ్ళు ఎవరు లేరయ్యా, నేను స్వస్థ పొందాలి, అందుకే వచ్చాను ఇక్కడికి, నాకంటే ముందు ఎవరో ఒకరు వెళ్ళి కోనేట్లు చేపెడుతున్నారయ్యా, 38 ఏళ్ళుగా ప్రతిరోజు ఒకరు స్వస్థపడి వెళ్తున్నారయ్యా, కానీ నాకైతే ఏ సహాయం అందలేదని చెప్పని ఆయన దగ్గర విన్నవించుకున్నాడు. నీవు నేను కానీ మనకున్న బాధలు, శోధనలు, కష్టాలు నువ్వు మనస్ఫూర్తిగా అయ్యా నన్ను ఆదరించడానికి నువ్వు వచ్చావు ప్రభు అని కానీ ఆయన మీద మన భారం వేస్తే వాడితో అన్నాడు, నీ పరుపెత్తుకొని నడువమన్నాడు. అంటే నువ్వు స్వస్థ పొందుతావని చెప్పాడు. ఈ రోజున అలాంటి స్థితి నీకు నాకుంటే మనం ప్రార్థిస్తే ఈ వాగ్దానం నీకు కూడా అది పనిచేస్తుంది, ఈ వాగ్దానాన్ని. కనుక ఈ వ్యక్తి ఎప్పుడైతే ప్రభు చెప్పాడో ప్రశ్నించరా ప్రయత్నం చేశాడు. 38 ఏళ్ళుగా పడి ఉన్నాను, ఇప్పుడు ఈయన లేచి అంటే ఈయన నువ్వు లేచి నీ పరుపెత్తుకుని వెళ్ళు అన్నాడంటే అంతకుముందు ఆయన ఎప్పుడు విన్నాడేమో కానీ చూడలే ఆయన్ని. వాడు అక్కడే పడి ఉండేవాడు, ఆయన చూడలా, వినుంటాడేమో కానీ నీ పరుపెత్తుకొని నడవమనగానే అతని మనసులో ఒక భావం వచ్చింది, ఈయన ఇంత అధికారంగా చెప్పాడంటే నేను లేవచ్చేమో అని చెప్పని లేవడానికి ప్రయత్నం చేశాడు, లేచాడు, వెళ్ళాడు. అది మంచి కాదా? 38 ఏళ్ళుగా మంచంలో పడి ఉన్నవాడు లేచి క్షేమంగా వెళ్తున్నప్పుడు చూసేవాళ్ళు ఏం చేయాలి? సంతోషించాలి. పాపం 38 ఏళ్ళుగా మంచంలో పడి ఉన్నవాడు ఆయన దేవుని దయ వల్ల లేచి నడుస్తున్నాడని చెప్పని సంతోషించాలి కదా. ఇప్పుడు వచ్చారు ప్రబుద్ధులు, ఎవరో శాస్త్రులు, పరిసయ్యులు వచ్చి యేసయ్య మీద నెపం, ఏమయ్యా ఈరోజు పని చేయదగదు కదా, దేవుని ఆజ్ఞ అంతకరిస్తున్నావు, నువ్వు పని చేయొచ్చా,
ఈరోజు స్వస్థపరుస్తావా వాడిని అంటే వాడు బాగుపడకూడదు వాళ్ళ దృష్టిలో. నువ్వు స్వస్థపరుస్తావా వాడిని, నువ్వు పని చేస్తావా అని ఖండించారు. చదువుదాం మాట 16 వచనం. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందుకు యూదులు యేసును హింసించారు. అంటే ఏం చేశాడు యేసుప్రభువు వారు? 38 ఏళ్ళుగా వాడు కుళ్ళి కృషించిపోతూ ఉంటే వాడికి విడుదలిచ్చి వాడిని లేపితే అందుకు ఆయన్ని హింసిస్తూ ఉన్నారంట యూదులందరూ వచ్చి. ఆ ప్రభు చెప్పాడు 16 వచనం 17 వచనం. అయితే యేసు, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేను చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చారు. చూసారా, నా తండ్రి ఇది వరకు కూడా పని చేయుచున్నాడు అంటే చేస్తూనే ఉన్నాడు. ఆయన చేయుచూ ఉన్నాడు అంటే పాస్ట్ ప్రజెంట్ కంటిన్యూ టెన్స్. అది గతంలో చేశాడు, చేస్తున్నాడు, చేశాడు, చేస్తున్నాడు, చేస్తూనే ఉన్నాడు అని చెప్పాడు. నా తండ్రి పని చేయుచూ ఉన్నాడు, నేను కూడా చేస్తున్నాను. అంటే దేవుడు ప్రభు అన్నాడు, నా తండ్రి పని చేస్తున్నాడు విశ్రాంతి నాన్న, నేను కూడా చేస్తున్నాను. అంటే విశ్రాంతి పని చేయొచ్చా? మరి ఇప్పుడు ప్రభు అంటే ఏంటి మరి? అది ఆయన తప్పు అంటున్నాడా యేసుప్రభు వారు? కాదు. ఆయన చేసే పనులు కొన్ని ఉన్నాయి, దేవుడు చేసే పనులు కొన్ని ఉన్నాయి. అదేంటి తెలుసా? నీకు నాకు ఉచ్ఛ్వాస నిశ్వాస రావాలంటే దేవుని కృప. నీకు శ్వాస రావాలంటే మా నాన్నగారు నన్ను బ్యాంకులో దాచిపెట్టిన శ్వాస వల్ల నేను బతికున్న కారణం ఎవరు? యేసుక్రీస్తే, తండ్రి అయిన దేవుడు, ఆయన కృపను బట్టి. కనుక నా జీవము క్రీస్తుతో కూడా దేవుని దగ్గర దాచబడి ఉంది. అంటే ఆయన ఊపిరి ఇవ్వబట్టే, ఆయన జీవాన్ని ఇవ్వబట్టే నేను బ్రతుకుతున్నా. నేనే కాదు, ప్రతి జీవి ఆయన కృపను బ్రతుకుతున్నారు. అంటే ఈరోజున విశ్రాంతినమని ఆయన జీవాన్ని ఇవ్వకుండా మానేసాడు అనుకో, ఏంది పరిస్థితి? ప్రపంచమే నిర్మూలం, సర్వ జీవి నిర్మూలం. కనుక ఆయన నిత్యము పని చేస్తున్నాడు. ఏ పని? మానవాళి రక్షణార్థము, సర్వజీవుల రక్షణార్థమై ఆయన జీవాన్ని ఇస్తూ ఉన్నాడు, ఆయన పని చేస్తున్నాడు. కనుక ఈయన ఏమన్నాడు? నేను కూడా పని చేయొచ్చు. ఏం పని చేశాడు ఈయన? ఒకరిని స్వస్థపరిచాడు, ఒకరిని బాగు చేశాడు. అంటే విశ్రాంతిన మేలు చేయొచ్చు. బైబిల్లో ఉందన్నమాట, విశ్రాంతిన మేలు చేయడం ధర్మమే. చదువుకుందాం అన్నమాట మనము మత్తయి సువార్త 12వ అధ్యాయము 12వ వచనం. మత్తయి సువార్త 12:12. గొర్రె కంటే మనుషుడంతో శ్రేష్ఠుడు కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పి ప్రభు అన్నారు. విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మం. ఏమేమి చేయాలి? విశ్రాంతి దినాన మేలు మాత్రమే చేయాలి, మిగతా ఏమన్నా చేయకూడదు. దేవుని ఆజ్ఞ, ఏ పని చేయకూడదు. నువ్వు విశ్రాంతిన ఏ పని చేయకూడదు. ఎవరెవరు చేయకూడదు? పెద్దోళ్ళు మాత్రమే చేయకూడదు. పిల్లలు మొత్తం చేయొచ్చా? లేక యవనస్తులు మాత్రం చేయకూడదు. చేయొచ్చా? ఏం చెప్పాడు అక్కడ? నీవైనా, నీ కుమారుడైనా, నీ కుమార్తె అయినా, నీ దాసి అయినా, నీ దాసుడైనా, నిన్లలో ఉన్న పరదేశి అయినా, అంటే ఎవ్వరు కూడా ఏ పని చేయకూడదు. అది దేవుని ఆజ్ఞ, చేయకూడదు. కానీ యేసుప్రభు వారు ఏమన్నాడు? మేలు చేయటం ధర్మమే అన్నాడు. మేలు చేయటం ధర్మమే, మేలు చేయొచ్చు. కానీ జీవనోపాధి అని ఏ పని చేయకూడదు, కానీ మేలు చేయొచ్చు. అందుకే ప్రభు చెప్పాడు, ఇలాంటి ఆటంకాలు ఇస్తే ప్రభు చెప్పాడు, అయ్యా నీ ఎద్దు కానీ గుంటలో పడితే నువ్వు దాన్ని తీవా? నీ గొర్రె కానీ గుంటలో పడిపోయింది అనుకో, గుంటలో పడి చనిపోతుంది, అది విశ్రాంతి మనం తీయపోతే ఏమవుతుంది? చనిపోద్ది కదా. అంటే తీయాలి అంటాడు. నీ ఎద్దుకో లేక నీ యొక్క ఒక పశువుకో విశ్రాంతిమని నీళ్లు పెట్టవా? నీళ్ళు తాపోదానికి అంటాడు.
తాగకపోతే ఏమవుద్ది? మంచి ఎండలు, ఇప్పుడు ఈ ఎండలకి విశ్రాంతి తినమని నీళ్ళు తాగకపోతే ఏమవుతుంది? సో మేలు చేయొచ్చు, మేలు చేయడం కనుక వాడు 38 ఏళ్ళుగా పడి ఉన్నాడు కాబట్టి వాడిని స్వస్థపరచడం ధర్మమే అని ప్రభువారు చెప్పారు. గమనించండి, దేవుడు ఆయన పక్షపాతి కాడు. దేవుడు పొరపాటు చేస్తే ఇక ఆయన ఎలా పర్ఫెక్ట్ అవుతాడు? ఆయన ఎలా పరిశుద్ధుడు అవుతాడు? వీళ్ళు యేసు ప్రభువునే నెపం పెట్టడానికి వెళ్ళారు. ఎవరు? యూదులు. ఆనాటి యూదులు, శాస్త్రులు, పరిచయులు యేసు ప్రభు పైనే నెపం పెట్టడానికి వెళ్ళారు. కానీ ఆయన పొరపాటు చేసేవాడు కాదు. ఆయన ఒకరితో చెప్పించుకునేవాడు కాదు. దేవుడే ఒకరితో చెప్పించుకుంటే, ఒకరు చెప్తే నేర్చుకుంటే ఇంకా ఆయన దేవుడు ఎలా అవుతాడు? కనుక ఈనాడు మనం ఏం చేయాలంటే, దేవుడు అంటే ఎవరమ్మా? వాక్యం. కనుక వాక్యం ఎప్పుడు కూడా పొరపాటు చెప్పదు. ఆనాడు యూదులు ఏ విధంగా తప్పుగా యేసుని అర్థం చేస్తున్నారో మనం కూడా వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నాం తప్ప వాక్యం ఎప్పుడు కూడా తప్పు కాదని గ్రహించాలి. ప్రభు చెప్పాడు, ఆనాడు యూదుల పరిస్థితుల యొక్క మూలాలు ఏంటంటే, ప్రభు చెప్పాడు వాళ్ళకి, అబ్బాయి మీరు విశ్రాంతి నిర్లక్ష్యం చేయకూడదు. మీరు కానీ సబ్బాతు విశ్రాంతి నిర్లక్ష్యం చేశారంటే మీ యొక్క గుమ్మాల్లో అగ్ని రగులు పెడతానని చెప్పాను, శిక్ష కూడా పెడతాను అన్నాడు ప్రభువారు. మీరు చెప్పిన మాట వినకుండా పోయారనుకో, నేను చెప్తా మీరు అట్టంగా అలాగే చేశారంటే నేను శిక్షిస్తాను మీకు అని చెప్పని వాళ్ళతో ఘాటుగా చెప్పాడు. చాలా ఖండించి చెప్పినట్టు మనం చూస్తాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 27వ వచనంలో చూస్తే వారికి ఎంత కఠినంగా వారిని హెచ్చరించాడో మనం చూడగలము. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము చదవమ్మా, 27వ వచనం. అయితే మీరు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా ఎంచి ఆ దినమున బరువులు పోసుకొనుచు యెరూషలేము గుమ్మములలో ప్రవేశింపకూడదని నేను చెప్పిన మాట మీరు వినని ఎడలా, వినని ఎడలా నేను దాని గుమ్మములలో అగ్ని రగుల పెట్టెదను, అది యెరూషలేము నగరును కాల్చివేయును, దాని ఆర్పుటకు ఎవరికి సాధ్యము కాకపోవును. ప్రభు చెప్పాడు ఈ మాట. నేను మీకు చెప్తా ఉన్నా, మీరు లెక్క చేయట్లా. ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకి ప్రభు చెప్తున్నాడు, నేను మీకు చెప్పుకుంటా వస్తా ఉన్నాను, మీరు లెక్క చేయటంలా. నేను ఖండించి గద్దించి బుద్ధి చెప్తా వచ్చాను, మీకు అది గుర్తు రావటంలా, మీరు దాన్ని స్వీకరించట్లా నా యొక్క సలహాని. నేను ఎక్కడెక్కడైనా వారికి సూచన చూపించా చెప్పండి. విశ్రాంతి దినాన పని చేయకూడదు, విశ్రాంతి దినాన పరిశుద్ధంగా ఆచరించాలని చెప్పని కొన్ని సూచనలు పెట్టాడు. ఎక్కడ చెప్పండి, చెప్పగలరా? నిర్గమకాండము 16వ అధ్యాయంలో మన్నా కురిసే విధంగా చెప్పాడు. మన్నాని శుక్రవారం రోజున 6వ దినాన 2 రోజులు మన్నా మీరు సమకూర్చుకోవాలి. ఎందుకంటే 7వ దినాన మీకు మన్నా ఆకాశం నుంచి కురవదు. ఎంతకాలం ఆ విధంగా గడిపారు వాళ్ళు? 40 సంవత్సరాలు. 1-2 రోజులు కాదు, వాళ్ళు అరణ్యం ఎంతకాలం జీవించారు? అరణ్యంలో ప్రయాణం 40 ఏళ్ళు. ఆ 40 ఏళ్ళు ఏం తిన్నారు వాళ్ళు? మన్నానే. ఒకసారి వాళ్ళు మాకు మన్నా వద్దయ్యా, అవి సవిసారంగా లేదు, మాకు వెగుటేస్తూ ఉంది, ఇది మాకు రుచిగా లేదు, మాకు మాంసం కావాలంటే ఏమైంది? మాంసం ఇస్తే తెగులు వచ్చింది. కనుక వారు 40 ఏళ్ళు మన్నాని తిన్నారు. 40 ఏళ్ళు కూడా వారికి విశ్రాంతిన మన్నా కురవదు. 40 ఏళ్ళు వారు 6 రోజులు వాళ్ళు కూర్చుకోవాలి. 6వ దినాన ఒక్కొక్కరికి 2 గోమేరలు, అంటే నువ్వు కేజీ తింటావు అనుకో, ప్రతిరోజు కేజీ తెచ్చుకోవాలా. అంత ఎక్కువ తెచ్చుకుంటే అది కుళ్ళిపోయి ఉండదు. కానీ శుక్రవారం రోజున నువ్వు 2 కేజీ, ఎందుకు 2 కేజీ తెచ్చుకోవాలి? శనివారము సబ్బాతు రోజున నీకు మన్నా కురవదు. కాబట్టి ఇలా 40 సంవత్సరాల వారికి దేవుడు సబ్బాతు గురించి నేర్పుకుంటూ వస్తే వినలా వాళ్ళు. మనకంటే మహాప్రబుద్ధులు వాళ్ళు, ఇజ్రాయేలీలు మనకంటే మహాప్రబుద్ధులు వాళ్ళు. దేవుడే స్వయంగా వారితో ఉండి మేఘం మీద, పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి వారు నడిపిస్తున్నా వారు ఆయనకు లోబడట్లా.
అప్పుడు అన్నాడు, మీరు ఎంతకాలం నా విశ్రాంతి దినాన్ని ఆచరించరు. ఇప్పుడు చదువుదాం 27వ వచనం. అయితే మీరు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా ఎంచి ఆ దినమున బరువులు మోసుకొనుచు యెరూషలేము గుమ్మములో ప్రవేశింపకూడదని నేను చెప్పిన మాట మీరు వినని ఎడల నేను దాని గుమ్మములలో అగ్నిరగులు పెట్టిదను, అది యెరూషలేము నగరులను కాల్చివేయును, దాని ఆర్పుటకు ఎవరికి సాధ్యం కాకపోనని చెప్పని హెచ్చరించాడు. ఎవరి ద్వారా? ఇర్మియా ప్రవక్త ద్వారా హెచ్చరిస్తే అస్సలు వినల వాళ్ళు. హెచ్చరిక రాకపోతే, వినకపోతే దానికి క్షమాపణ ఉందేమో, మాకేం తెలుసాయి అనొచ్చు. దేవుడు చెప్తున్నా కూడా, ఆయన ప్రవక్తల ద్వారా చెప్తున్నా కూడా లెక్కలేనితనంగా ఆయన మాట వినకపోతే ఆయన ఊరుకుండే దేవుడు కాదు. ముందుగా హెచ్చరించాడు. ఖచ్చితంగా ఒక రాజు ద్వారా ఆ శిక్ష రాన వచ్చింది. ఎవరా రాజు? నెబుకద్నెజర్ రాజు. నెబుకద్నెజర్ని యెరూషలేము మీదకి పంపించాడు. ఆ రాజు ఇదే విధంగా తన గుమ్మాలు మొత్తం కాల్చిపడేసి ఏమని చెప్పాడు అక్కడ? చదవండమ్మా. నేను చెప్పిన మాట మీరు వినని ఎడల నేను దాని గుమ్మములలో అగ్ని రగులు పెట్టి, ఎందుకు అగ్ని రగులు పెడతాడు? ఆయన చెప్పిన మాట వినకపోతే, విశ్రాంతిని ఆచరించకపోతే చేస్తానన్నాడు. వీళ్ళు లెక్క చేయలే. ఆయన చెప్పినా కూడా లెక్క చేయకపోతే దేవుడు ఆ శిక్ష రానే రప్పించాడు. చదువుకుందామా? రెండవ దినవృత్తాంతములు ఇచ్చిన శిక్ష ఎలా వచ్చిందో చూద్దాం. 36వ అధ్యాయము 19 నుంచి 21 వరకు. అదియుగాక కల్దీయులు దేవుని మందిరమును తగులబెట్టి, ఎవరు కల్దీయులు అంటే? వాళ్ళే బబులోనీయులు. బబులోని దేశానికి బబులోనీయులు, కల్దీయులు రెండో పేరుంది. కల్దీయులు అంటే బబులోని దేశస్తులే. కల్దీయులు అంటే బబులోనీయులు దేవుని మందిరాన్ని ఆయన ఏం చెప్పాడు? అప్పుడే చెప్పాడు, ఇర్మియాలో ఏం చెప్పాడు? నేను మీ గుమ్మాలని రగులు పెట్టి కాల్చేస్తాను, ఎవడు కూడా దాన్ని ఆర్పజాలని చెప్పాడా? ఆయన మాట వినలే వీళ్ళు. వినకపోతే ఇదిగో జరుగుతుంది. ఇది చదవమ్మా. అదియుగాక కల్దీయులు దేవుని మందిరమును తగులుపెట్టి యెరూషలేము ప్రాకారమును పడగొట్టి దాని యొక్క నగరులన్నింటినీ కాల్చివేసిరి, దానిలో ప్రశస్తమైన వస్తువులన్నింటినీ బొత్తిగా పాడు చేసిరి, ఖడ్గము చేత హతులు కాకుండా తప్పించుకున్న వారిని అతడు బబులోని తీసుకొని పోయి, అంటే ఖడ్గంతో చాలామందిని చంపేశాడు, రక్తం ఏరులాగా పారింది. అలా తప్పించుకొని పోతే వారిని ఉంచకుండా బబులోనికి బానిసగా తీసుకురా. రాజ్యము పారసీకుల దగ్గర వరకు వారు అక్కడనే ఉండి అతని కుమారులకు ఎవరు దాసులైంది? ఇశ్రాయేలు దేవుని ప్రజలు ఆయన మాట వినకపోతే తీసుకెళ్ళి బబులోను దేశ రాజు అయిన నెబుకద్నెజరుకి దాసులకు అప్పగించాడు. ఇర్మియా ద్వారా వినండి, ఇర్మియా ద్వారా పలుకుబడిన యెహోవా మాట నెరవేర్చుటకై విశ్రాంతి దినములను దేశము అనుభవించే వరకు ఇది సంభవించెను. దేశము పాడుగానున్న 70 సంవత్సర కాలము అది విశ్రాంతి దినముల అనుభవించెను. 70 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. 70 సంవత్సరాలు దేవుని యొక్క విశ్రాంతి కాలాలని అనుభవించే విధంగా వారి యొక్క భూమి అంటే పాడైపోయి ఉన్నట్లుగా దేవుని యొక్క శిక్ష మనం చూస్తున్నాం. గమనించండి, దేవుడు చెప్పిన మాట 100కి 100 పాళ్ళు పూచా తప్పకుండా వినాల్సిన బాధ్యత మనకుంది. దేవుడి యొక్క వాక్యమే దేవుని మాట. ఆయన మాట అంటే ఆయన వాక్యము, ఆయన వాక్యమే దేవుడు. కనుక దేవుడు చెప్పిన మాట ఏమైతే చెప్తాడో దాన్ని తూచా తప్పకుండా పాటించాలి. ఇక్కడ మనకు వచ్చేటేంటి? మా నాన్న పాటించలేదు కదా, మా జేజి నాన్న పాటించలేదు కదా, మా ముత్తాత పాటించలేదు కదా. మా ముత్తాత దేవుడా, మా జేజి నాన్న దేవుడా? ఎవరు దేవుడు? వాక్యము దేవుడై ఉన్నాడు. దేవుని వాక్యం ద్వారా దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు దేవుని మాట వినాలన్నా, మా ముత్తాత మాట వినాలన్నా? నేను
అట్ ద సేమ్ టైం మీరు ఖచ్చితంగా నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా దేవుని మాట తూచా తప్పకుండా వినాల్సిన బాధ్యత మనకుంది. కనుక ఈ రోజున విశ్రాంతి దినాన్ని గురించి ఖచ్చితంగా దేవుడు చెప్పాడు. ఆనాడు వాళ్ళకి, అయ్యా మీరు కానీ నా మాట ధిక్కరిస్తే మీరు శిక్ష అనుభవిస్తారని చెప్పాడు. మనం చూద్దాం. అది యూదులకండి, అది ఇశ్రాయేలుకి, మనకు కాదు అని చెప్పనే వాళ్ళు లేకపోలేదు. ఇప్పుడు దేవుడు నిన్న నేడు రేపు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడా? మనం చెప్పుకుంటామా? మరి నిన్న చెప్పిన మాట ఈరోజు మారుద్ది అయింది. మనం పాట పాడతామే, ఏం పాట? మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. నువ్వు మారని దేవుడు అయ్యా అంటాం, కానీ విశ్రాంతంలో మాత్రం మారిపోయావయ్యా నువ్వు అంటాం. నువ్వు మారని దేవుడివే కానీ విశ్రాంతంలో మాత్రం మారిపోయావయ్యా, నువ్వు మాట తప్పావయ్యా అంటున్నాం మనం. కనుక దేవుడు మారడు, ఆయన వాక్యం మారదు. భూమి ఆకాశం గతించిపోయినా దేవుని వాక్యంలో ఒక సున్నైనా పుల్లైనా తప్పిపోదు. అలా తప్పిపోవటం కంటే సూది బెజ్జంలో ఒంటె తోడు సులభమట. సూది బెజ్జంలో ఒంటె తోడు దూరుదా? అది సులభం దేవుని మాట తప్పిపోయే కాడికి. సో దేవుని యొక్క వాక్యము నిన్న నేడు రేపు ఏకరీతిగా నిరంతరంగా ఉంది. కనుక ఎవరినో మనము మోడల్గా తీసుకోకూడదు. మన మోడల్ ఎవరు? యేసుప్రభువు వారు మన మోడలు. ఆయన్ని మోడల్గా తీసుకోవాలి. ఆయన అన్నాడు, నన్ను వెంబడించమన్నాడా? మీరు చేసి నన్ను వెంబడించన్నాడా? శిష్యులతో ఏమన్నాడు? మీరు నన్ను వెంబడించని అన్నాడు. ఈరోజు నీకు నాకు ఆయన్ని వెంబడించాలి. నువ్వు మా నాన్న వెంబడిస్తే నాకు రక్షణ లేదు, మా చేసి నన్ను వెంబడిస్తే నాకు రక్షణ లేదు. ఎవరిని వెంబడించాలి? నేను దేవుని అంటే వాక్యాన్ని వెంబడించాలని వాక్యము సెలవిస్తుంది. కనుక దేవుని యొక్క మాటను మనం ధిక్కరించకూడదు. అయితే యూదులు ఎందుకు ఈ విధంగా చెప్పారంటే, ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఎందుకు యేసు వారిని యూదులు ఆ విధంగా విమర్శించారంటే, వాళ్ళు కొన్ని విషయాల్లో కఠినంగా కొన్ని సొంత సిద్ధాంతాలు ఏర్పాటు చేస్తున్నారు. యూదులు దేవుని వాక్యానికంటే మించి కొన్ని సిద్ధాంతాలు ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళు 39 సిద్ధాంతాలు వారు ఏర్పాటు చేస్తున్నారు. 30 సిద్ధాంతాలు. వాటిలో ఒకటేంటి తెలుసా? చేతులు కడుక్కోకుండా భోజనం చేయకూడదు, కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి రాకూడదు. ఇవన్నీ వాళ్ళు సొంతగా పెట్టుకున్నటువంటి అవి. అంతే ప్రభుత్వం అన్నారు, మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం. ఆయన్ని అడిగారు వచ్చి, ప్రభు చెప్పాడు ఎక్కడన్నా. అప్పుడేమన్నాడు? బాబు లోపల పోయేది అపిత్ర పరిస్థితి, లోపల నుంచి వచ్చేదే అపిత్ర పరిస్థితి. కాబట్టి మీరు లోపల నుంచి వచ్చే మాటని, నీ హృదయాలోచనని, నీ తలంపుల్ని జాగ్రత్తగా పెట్టుకొని చెప్పని హెచ్చరించాడు ప్రభువారు. కనుక ఇక్కడ ఇలాంటి కొన్ని వాళ్ళు సొంతగా ఏర్పాటు చేస్తున్నారు. వారిని ప్రభువారు ఖండించినట్లు మనం చూస్తున్నాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 8. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 13వ వచనం చదివితే, నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుని ఎడలా విశ్రాంతి దినము మనోహరమైనదనియు, యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకు, వ్యాపారం చేయకు, లోకవార్తలు చెప్పుకొనకు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించదవు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిన్నెక్కించదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యము నీ అనుభవములో ఉంచదను. యెహోవా సెలవిచ్చు వాక్కు ఇదే. విశ్రాంతి దినము నా విశ్రాంతి దినమునా అన్నాడు దేవుడు. ఏమన్నాడు? ఎవరిది విశ్రాంతి దినం? ఎవరిది? దేవుందండి. మరి దేవుని అయితే నిన్నేమో ఆయన పాటించమని, ఈరోజేమో వద్దంటాడు దేవుడు. అంతే కదా? ఆయన నిన్న ఒక రకంగా ఉండేవాడు, ఈరోజు ఒక రకంగా ఉండేవాడు, రేపు ఒక రకంగా ఉండేవాడు. అవునా? అవునా? చెప్పండి. మీకు డౌట్గా ఉంటే చెప్పండి. మీకు డౌట్ ఉంటే మరి మీరు చూడాలి బైబిల్లో.
నాకైతే డౌట్ లేదు. ఆయన మనకి ఇలాంటి డౌట్లు వస్తాయనే మనం మేధావులమని తెలిసి ఆయనకి ఆయన అన్నాడు, నేను నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండేవాడిని అని చెప్పి ఆయన లేఖలు రాసిపెట్టాడు. మనకి ఇలా డౌట్లు వస్తాయనే ఆయన రాసిపెట్టాడు. కనుక దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండేవాడు ఆయన. కనుక ఆయన ఏమన్నాడు, నా విశ్రాంతి దినమున. ఎప్పుడైనా విశ్రాంతి దినం అది? ఎప్పుడు? నిన్న ఆయన విశ్రాంతి దినము, ఈరోజు ఆయన నిన్న. నేను తెలుగే మాట్లాడేది, మీరు తెలుగు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా అంటే అర్థం ఏంటి? నిన్నంటే ఎప్పుడు గడిచిపోయింది, నేడంటే జరిగేది, రేపు అంటే జరగబోయేది. కనుక దేవుడు నిన్న గడిచిపోయిన రోజు, జరిగే రోజు, రేపటి రోజు ఒకే రీతిగా ఉన్నాడు. నిన్న విశ్రాంతి దినాన్ని నా విశ్రాంతి దినం అన్నాడు. ఈరోజు ఆయనది కాదా? మరి రేపు మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు నీది కాదయ్యా, అప్పుడు పోయి గతంలో నీది, ఇప్పుడు నీది కాదు. ఇప్పుడు మేము యూదులకు ఇచ్చేసాం, నీకేడుంది అసలు విశ్రాంతిను అంటున్నాం. మనం ఆలోచించేయండి. నేను చెప్పేది వాక్యమే, మీ బైబిల్లో ఉన్న వాక్యమే. కనుక దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడు. నా విశ్రాంతిన వ్యాపారము చేయకుండా ఆయన విశ్రాంతి ఏం చేయాలో చేయకూడదు. సరే, ఆ విశ్రాంతి దినం యొక్క పరిశుద్ధతని ఇంకొక దినానికి వేసారు మానవులు. అయితే ఆ దినానికన్నా మరి ఉందా? అది పాటిస్తున్నారా అండి? చికెన్ మార్కెట్ ఆ రోజే, మటన్ మార్కెట్ ఆ రోజే, ఇంకా ఎంజాయ్మెంట్ ఆ రోజే, బిర్యానీలు ఆ రోజే, పార్టీలు ఆ రోజే. దేవుడు ఏం చెప్పాడు? అదే నాన్న, నువ్వేమి కొనకూడదు, అమ్మకూడదు, నువ్వు బరువులు మొయ్యకూడదు. ఆ రోజే నాకు తెలిసిన ఒక ఆమె ఉంది, ఆమె పేరు ఎస్తేరమ్మ. ఆమె గ్రామంలో ప్రార్థన పెడితే రాదు, గ్రామంలోకి రాకుండా ఎక్కడికో పోయిద్ది. పోయి ఎందుకు పోయిద్ది? వారమంతా సరుకు వచ్చి మళ్ళీ వారమంతా పనికి పోవాలి. ఆమె ప్రార్థన రాకుండా ఆమె పోయి వేరే పక్కన ఉండి ఊరికి వెళ్ళిద్ది. టౌన్, చిన్న టౌన్ ఉంటే ఆడకి వెళ్ళి వస్తా మొత్తము బ్యాగ్ నుండి వేసుకొని వస్తుంది. అసలు కొనొచ్చా? మరి సంతనాన్న నువ్వు వద్దంటున్నావు, మరి ఆ రోజు వ్యాపారం చేయొచ్చా? మరి ఇది మాట చెప్పాడా? నువ్వు చేసుకో వ్యాపారం అన్నాడు ప్రభు. ఎక్కడన్నా బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన వరకు నువ్వు వ్యాపారం చేసుకో అన్నాడా? బైబిల్లో చెప్పరా? ఇంకో మాట చెప్పనా? కటింగ్లు చేసేది ఆ రోజే, సెలవు కాబట్టి కటింగ్లు ఆ రోజే, షాపింగ్లు ఆ రోజే, మాంసం ఆ రోజే, ఇంకా ఇంట్లో వెరైటీ ఫుడ్స్ ఆ రోజే. దేవుడు ఏం చెప్పాడు? దాన్ని పరిశుద్ధంగా ఆచరించమంటే ఆలోచన చేయండి. దేవుని మాట ఎప్పుడు కూడా తీసిపోదండి. మనం వినటంలో పొరపాటు, మనము ఆచరించడంలో పొరపాటు, మనం గ్రహించడంలో పొరపాటు తప్ప దేవుని వాక్యం పొరపాటు ఉండదు. ఏమన్నాడు? నా విశ్రాంతి దినము నా వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని. ఎవరికి? దేవునికి అండి. అది అంటే ఆయనకి ప్రతిష్టమైంది. ఈరోజేమో నాది ప్రతిష్ఠిత దినమని, రేపేమో నాకు కాదంటాడు ఆయన. ఆయన విశ్రాంతి దినం అనేది మంద కాదు, దేవునిది. ఆయన ప్రతిష్ఠిత దినమని నీవు ఊరకున్నట్లా విశ్రాంతి నన్ను ఊరకుండాల్సిందే. చాలామంది అంటున్నారు, ఈయనదేంది, ఈయన గోల. నా గోల ఇది, నా గోల కాదు, దేవుని ఆజ్ఞ ఇది, దేవుని ఆజ్ఞ. ఇంత వాక్యంలో ఉన్న చాలామంది ఏం చెబుతున్నాడులే కానీ అని పోయేది వద్దు అని వాక్యం. దేవుడు అన్నాడు, నువ్వు ఊరకున్నట్లా. చదవండి అక్కడ, నాకు ప్రతిష్ఠితమని నీవు ఏమన్నాడమ్మా? ఏం చేయాలి? విశ్రాంతి అన్నా. మనం ఏం చేస్తాను? ఎంత చెప్పినా, ఎన్నిసార్లు బైబిల్లో చూపించినా ఆయన అంతేలే, ఆ పిల్లలు అంతేలే, వీళ్ళు అంతేలే, వాళ్ళు అంతేలే, ఆ సంస్థ అంతేలే. సంస్థది కాదు, సబ్బాతు ఎవరిది? దేవుందండి. సబ్బాతు దేవుంది. ఆయన నా విశ్రాంతి, ఆయన అంటున్నాడు నా విశ్రాంతి నాన్న అంటున్నట్టే నువ్వెవరు నేను ఎవరిని కాదంటానికి ఆయన కాకుండా విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని
ఘనముగా ఆచరించాలా. దేవుని విశ్రాంతి దినాన్ని నువ్వు ఘనంగా ఎంచి ఘనంగా ఆచరించాలి. ఆయన దేవుడు ఎలాంటి వాడు? ఘనమైన వాడు. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల. ఆయన ఘనమైన వాడు, ఆయన కార్యాలు ఘనమైనవి, ఆయన విశ్రాంతి దినము ఘనమైంది. మనం ఎవరు వేరు చేయడానికి? నేను ఎవరిని వేరు చేయడానికి? కనుక బైబిల్ ఎంత క్లియర్గా అది నా దినము, ఘనమైన దినము, నాకు ప్రతిష్ఠిత దినం అని దేవుడు అంటా ఉంటే నీకేడుంది ఆ దినము అంటున్నాడు మానవుడు. అనుకొని దాన్ని ఘనంగా ఆచరించలా. నీకు ఇష్టమైన పనులు చేయకు, వ్యాపారము చేయకు. ఆ దినాన నీకు ఇష్టమైన పనులు ఏం చేయకూడదు. నువ్వు ఆ రోజు వ్యాపారం చేయకూడదు. బైబిల్ మాట అయితే నా మాట కాదు, చేయకూడదు. లోక వార్తలు చెప్పుకొనకయు ఉన్నట్లా నీవు యెహోవా యందు ఆనందించదవు. మీరు గమనించారు లేదో, శుక్రవారము 6 అయితే మా ఇంట్లో టీవీ ఆన్ చేయము, టీవీ పెట్టమంతే. మీకు తెలుసు ఆ విషయం. టీవీ ఆన్ చేయము, ఏ వార్తలు కానీ ఏమి అసలు చూడటానికి లేదు. మిగతా రోజులు చూడొచ్చు అంటే కొన్ని ఆడపిల్ల కాడ చూస్తాను, అది వేరే విషయం. నేను ఎప్పుడు చూడనులే, నాకు ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉండదో, నాకు ఎప్పుడు లేదు అది. సరే, ఒకవేళ చూస్తే ఏమంటారు, కానీ శుక్రవారము 6 గంటలకి టీవీ కట్ చేస్తే మళ్ళా శనివారము 6 తర్వాతే మళ్ళీ టీవీ ఆన్ చేసేది. నేను సేవకు వచ్చిన మొదటి దినం నుంచి నాకు ఈ ఆచరణ. నేను వాక్యానికి వ్యతిరేకంగా జీవించడానికి ఇష్టపడిన. నాకు భయం, నాకు దేవుడు అంటే భయము, నాకు వాక్యం అంటే భయం. కనుక దాన్ని నేను పాటిస్తున్నాను. అది చూసారా, లోక వార్తలు అంటే వార్తలు కూడా ఆ రోజు వినకూడదు. ఏమంటే ఆ రోజే చర్చలు, ఆ రోజే లోకంలో విషయాలన్నీ, ఆ రోజే ఖాళీగా ఉంటాం కదా, ఖాళీగా ఉన్నాం కాబట్టి ఆ రోజే మీటింగులు, ఆ రోజే. ఎవరు చెప్పారండి? కేవలము ఆ రోజు దేవునికి నీకే సంబంధం ఉండాలి. ఆ రోజు విశ్రాంతి దినం అంటే నువ్వు దినాన్ని మార్చుకున్నా, వాళ్ళు మార్చుకున్న దానికి ఇస్తానా పరిస్థితి ఏమన్నా? ఆ మార్చి వాళ్ళకి ఏమైనా ఇచ్చారా? లేదే. నీ ఇష్టాన్ని సరి చేసుకొని నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా అంటారు. అంటే ఆయన పని బాటలు అక్కడ వచ్చేయాలక. గమనించండి. నీవు 14 వచ్చినాం అలా ఉండిన ఎడలా నీవు యెహోవా యందు ఆనందిస్తావు. ఎవరి దగ్గర? లోకంలో కాదు, లోకంలో ఎట్టయినా ఆనందిస్తావు. నువ్వు యెహోవా యందు ఆనందించాలంటే విశ్రాంతి దినాన్ని మనోహరంగా ఘనమైన దానిగా ఎంచి ఘనంగా ఆచరించాలి. నువ్వు అప్పుడు నువ్వు యెహోవా యందు ఆనందిస్తావని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ విషయాలన్నీ వాళ్ళకి తెలిసి కూడా, అంటే ఇంకా కొన్ని భారమైన విషయాలు చెప్పారే, 39 విషయాలు, కొన్ని అనేకమైన విషయాలు పెట్టేసి భారం చేసేసారు. అంటే విశ్రాంతి దినాన్ని భారంగా మార్చారు వాళ్ళు. అది భారం, అమ్ము దాన్ని మనం పాటించలేము అనే స్థాయికి తెచ్చారు. అందుకే ప్రభు అన్నాడు, వారిని ఒకసారి ఖండించాడు. ఈ మాట ముగిస్తా. మత్తయి సువార్త 23:4 వారిని ఖండించాడు యేసు ప్రభు. ఎవరిని? ఆనాటి శాస్త్రులు, పరిశీలనని ఖండించాడు ఈ మాట ద్వారా. మత్తయి సువార్త 23:4 మోయ శక్యము కానీ భారమైన బరువులు కట్టి మనుష్యుల భుజముల మీద వారు పెట్టుదిరే కానీ తమ వ్రేలుతోనైన వాటిని కదిలింప నొల్లరు. చూసారా, మనుషులపైన భారం పెట్టేస్తారు. ఎవరు? ఈ శాస్త్రుల పరిస్థితి గురించి చెప్తూ వాళ్ళు భారం పెడతారు. వాళ్ళకేమో మొయిలాయని బరువు వేస్తారు వాళ్ళపైన, వాళ్ళు మాత్రం వేలుతో కూడా ముట్టుకోరని చెప్పని అన్నాడు. ఆనాడు శాస్త్రుల పరిచయులు ఆ విధమైన ఆచారాలు పెట్టేసి వారిని కృంగదీశారు, వారికి భారంగా చేశారు. ఎవరు? వీళ్ళు మనుషులు కల్పించిన పద్ధతులు, వాళ్ళు మనుషులు కల్పించిన పద్ధతులు వాళ్ళు పాటిస్తూ అవన్నీ ప్రజలపైన భారంగా మోపారు. వాటిని యేసుప్రభు వారు ఖండించినట్లు మనం చూస్తున్నాం. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుప్రభు వారు ఆనాడు పరిశీలనని ఖండించాడు. ఆ తర్వాత ఆయన పైన వారు తప్పుడు ఆరోపణలు చేసినప్పుడు వారిని ఖండించాడు, గద్దించాడు, బుద్ధి చెప్పాడు. బైబిల్ లేఖన ప్రకారంగా పరిపూర్ణమైనటువంటి విశ్రాంతిని గురించిన విషయాలు వారికి బోధించాడు. ఈ రోజున కూడా ఆ వాక్యాన్ని నీవు నేను అనుసరించబద్ధులమై ఉన్నాము. యేసు బోధించినట్లుగానే మనం కూడా విశ్రాంతి దినాన్ని పరిపూర్ణంగా పాటించవలసిన వారమై ఉన్నాము. అలా పాటించి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి దీవెన, ఆశీర్వాదం పొందేవారంగా మనం ఉండాలని చెప్పని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను.
అటు కృప ఆశీర్వాదం దేవుడు మనకి సదా అనుగ్రహించునుగాక. ఆమెన్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. దేవా, ఈ రాత్రి మీపైనే ఒక నెపాన్ని మోపారు నాయన ఆనాటి శాస్త్రులు, పరిసయ్యులు. అయ్యా, మీరే విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించారని చెప్పని మీపైన నెపం మోపారు ప్రభా. మాట ఇచ్చిన దేవుడు ఆడి తప్పుటకు నేను నరుడును కాను అని మీ లేఖనం సెలవిస్తుంది ప్రభా. మేమైతే ఆడి తప్పుతాం, మీరు ఆడి తప్పడానికి మీరు నరులు కారయ్యా. మీరు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు కనుక వారి విమర్శకు, వారు వేసిన మీ పైన నిందకు, లేక వారు మిమ్మల్ని హింసిస్తూ ఉంటే మీరు చెప్పారు, నా తండ్రి ఇది వరకు పని చేయించున్నాడు, నేను చేయిస్తున్నానంటే వాళ్ళ ఉద్దేశంలో ఈయన ఒప్పుకున్నాడు, పని చేస్తున్నానని చెప్పని వాళ్ళు సంబరపడి ఉండొచ్చు నాయన. అయితే తండ్రి చేస్తున్న పని ఏంటంటే, ఆయన మాకు జీవాన్ని ఇవ్వడం, విశ్రాంతి నన్ను ఆపేస్తే సర్వలోకము అయ్యా మట్టి పాలైపోతుంది ప్రభా. సర్వజీవులు నశించిపోతారు. అదే సమయంలో ప్రభా, యేసు ప్రభు కూడా నేను చేయించున్నానంటే కుంటి వారిని, గుడ్డి వారిని, మోగువారిని ఆయన స్వస్థపరిచి వారి అక్కరలు తీర్చాడు. మేలు చేయుట విశ్రాంతమైన ధర్మమే అని చెప్పాడు. అంటే ఇంకా మేలు తప్ప మరేమీ చేయకూడదని ఆ మాటలో నొక్కి ఒక్కని చెప్పినట్టు మేము చూస్తున్నాం. తండ్రి దేవా, మీ కృప చూపండి. మీ మాట శాశ్వతమైన మాట, మీ మాట నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే మాట. మీ వాక్యము నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉంటుంది. అయ్యా, మీరు విశ్రాంతి దినాన్ని నా విశ్రాంతి దినము అన్నారు తండ్రి, నాకు ప్రతిష్ఠిత దినము అన్నారు తండ్రి, నాకు ఘనమైన దినము అని అన్నారు ప్రభా. మీరు అయ్యా, మీకు ప్రతిష్ఠించబడిన దినము నిన్న నేడు రేపు ఎన్నడూ కూడా మీకు ప్రతిష్ఠిత దినంగానే ఉంటుంది తండ్రి. అది మీకు ఘనమైన దినం అంటే నిన్న నేడు రేపు మీకు ఘనంగానే ఉంటుంది ప్రభా. కనుక ఈ ఘనమైన విశ్రాంతి దినాన్ని ఘనంగా ఆచరించి చివరి దినాల్లో మీ రక్షణకు పాత్రలుగా జీవించే భాగ్యము మాకందరికి దయచేయమని. ఎవరైతే ప్రభా అయ్యా మీ వాక్యానికి వ్యతిరేకంగా జీవించడానికి సాతాను ప్రేరేపిస్తున్నాడో దయతో ప్రభా వారందరూ మారు మనసు పొంది తండ్రి, ఈ ప్రపంచమంతట్లో ప్రభా ఎవరు కూడా చివరి దినాలు తండ్రి వాక్యానికి వ్యతిరేకంగా తొట్టిల్లేవారు కాక వాక్యానుసారంగా జీవించి మీ పరలోకపు దీవెనలు, మీ రక్షణ పొందే భాగ్యము సర్వలోకానికి దయచేయమని మీకే ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపించుకొనచ్చు రాత్రికాల స్తోత్రం మీరు అంగీకరించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్థులను క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము, మమ్మల్ని శోధనలు అయితే ఆకాదశను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరు అన్నారు తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మనకు తోడై ఉండి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికి వందనాలండి. వందనాలు.